Hi friends, Big Boss launching episode review. సో లాంచింగ్ ఎపిసోడ్ ఎలా ఉందో ఒకసారి రివ్యూ అయితే చూద్దాం. లాంచింగ్ అయితే చాలా బాగా అయింది. అండ్ కమింగ్ టు ద పాయింట్, నాగార్జున గారి యాంకరింగ్లో అయితే నాకు కొంచెం నాగార్జున గారు కొంచెం డల్ అయినట్టు అయితే అనిపించింది. మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే కొంచెం డల్ అయినట్టు అనిపించింది కంపేరింగ్ టు ప్రీవియస్ ఎపిసోడ్స్. ఓకే, అండ్ హౌస్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ, అంటే చాలా కలర్ఫుల్గా, చాలా కొత్తగా, చాలా మంచిగా అనిపించింది చూడడానికైతే. అండ్ అండ్ పార్టిసిపెంట్స్ ఇంట్రొడక్షన్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా కొత్తగా ఉంది అండ్ చాలా టైం కూడా ఎక్కువ తీసుకోకుండా స్పీడ్గా తొందరగా చేసినట్టు అనిపించింది. ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోలేదు ఇంట్రొడక్షన్కి పార్టిసిపెంట్స్ది. అయితే ప్రీవియస్లో ఏంటంటే ఇండివిజువల్గా వెళ్ళారు బిగ్ బాస్ హౌస్ ఎంట్రీలోకి, కానీ ఈసారి మాత్రం పేర్స్గా వెళ్ళారు. కానీ ఇంట్రొడక్షన్ కూడా టైం తీసుకోలేదు. డాన్సింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా తొందరగా వెళ్ళినట్టు అనిపించింది. ఓన్లీ విష్ణుప్రియ డాన్స్ పర్ఫార్మెన్స్కి మాత్రం కొంచెం టైం తీసుకున్నట్టయితే నాకు అనిపించింది. మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే 3 సెలబ్రిటీస్ని పిలిచి, అంటే ఇప్పటివరకు అయితే ఎలిమినేషన్ టైంలోనే సెలబ్రిటీస్ వచ్చి అలా టాస్క్లు ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రం ఎంట్రన్స్, అంటే ఇప్పుడైతే స్టార్టింగే కదా, లాంచ్లోనే 3 సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళ టాస్క్లు ఇచ్చి వీళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచారు అని చెప్పడం, హౌస్లోకి వెళ్ళి ఇదైతే కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే బిగ్ బాస్ షోకి కొంచెం వాల్యూ పెంచినట్టు అనిపించింది. కొంచెం కొత్తగా కూడా ఉంది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే లైక్ అక్కడక్కడ అంతా కట్ చేసి అంటే ఒక హైలైట్స్ వేసినట్టు అనిపించింది అనమాట. సో ఓవర్ యాక్షన్స్ లైక్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే వావ్ స్విమ్మింగ్ పూల్ దీస్ దాట్ అని కొన్ని ఉంటాయి అన్నమాట ఓవర్ యాక్షన్స్. అవన్నీ కూడా ఎక్కడ కనిపించలేవు, జస్ట్ సింపుల్గా సాగిపోయినట్టు అనిపించింది. కానీ చాలా సూపర్గా అయితే అనిపించింది. ఇంకా ఒకసారి పేర్స్ లిస్ట్ అయితే చూద్దాము. లైక్ ఇది చూసిన వాళ్ళ కోసం కాదండి, నేను చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. 7 పేర్స్ అయితే వెళ్ళారు, 14 కంటెస్టెంట్స్. సో వాళ్ళు అయితే జోడీస్ అయితే చూద్దాము. అశ్విని గౌడ అండ్ నిఖిల్ అండి, ఇది బుడ్డీస్ గా లోపలికి వెళ్ళారు. నవీన్ అండ్ పేర్గా వెళ్ళారు. ఆదిత్య ఓం అండ్ సోనియా, బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాషా వెళ్ళారు. నాకు బెజవాడ బేబక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఫన్నీగా అనిపించింది, చాలా బాగుంది. ఇంకా కిరాక్ సీత అండ్ నాగమణికంట, పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ, నయనిక అండ్ నబీల్. ఓకే, వీళ్ళండి పేర్స్. సో కంటెస్టెంట్స్ కూడా లైక్ ఇంట్రడక్షన్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంట్రడక్షన్ కూడా చాలా సింపుల్ అండ్ స్వీట్గా అయితే వెళ్ళింది. అంటే ఎక్కడ హైలైట్స్ అన్నది అక్కడిక్కడ ఏం చూపించకుండా సింపుల్గా షార్ట్గా ఇంట్రడక్షన్ అయితే తీసుకొని వెళ్ళారు. చాలా బాగా అనిపించింది అసలు. యాక్చువల్లీ నిన్న వేరే ఎపిసోడ్స్ చూస్తే అంటే సీరియల్స్ చూసినట్టు బోరింగ్, అంటే చాలా ల్యాగ్ అయిపోయి ప్రతి ఒకటి షూట్ చేసినట్టు అనిపిస్తుండే. కానీ ఈసారి మాత్రం ఓన్లీ హైలైట్స్, అంటే ఎక్కువ అంటే వేస్ట్ స్టఫ్ అంతా తీసేసి నార్మల్గా హైలైట్స్గా వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ టాస్క్లు కూడా ఇచ్చారు చూడండి, అదైతే సింప్లీ సూపర్. అంటే ప్రతి ఒక 2 పేర్స్ ఎంటర్ అవ్వగానే వాళ్ళకి టాస్క్లు, ఇట్లా సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళ టాస్క్లు ఇవ్వడం, వాళ్ళు ఎవరు గెలిచారో చెప్పడం. ఇంకోటి 3 బ్యాడ్ న్యూస్ కూడా ఇచ్చారు ఇక్కడ. అంటే గ్రాండ్ లాంచ్లోనే వాళ్ళకు 3 బ్యాడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళకి, టాస్క్లు పెట్టి ఓడిపోయిన వాళ్ళకి 3 బ్యాడ్ న్యూస్ అయితే ఇచ్చారు. అదేంటంటే నో క్యాప్షన్ అన్నారు, నో రేషన్ అన్నారు, ఇంకా నో ప్రైజ్ మనీ అన్నారు. అంటే ఇవి నో అని అంటే మొత్తానికే లేవని కాదు, అంటే మీరు ఇన్ఫినిటీగా గెలుచుకోవాలి అని. సో అంటే మీరు ఇన్ఫినిటీగా ఆడి టాస్క్లలో మీరు గెలవాలి అన్నట్టు చెప్పడం అనమాట, అది లేవు అని అంటే. ఓకే, సో క్యాప్టెన్సీ
క్యాప్టెన్సీ లేరు అని అంటే అంటే ఎవరైతే మెంటర్ ఉండరో వారికి ఇంకా చాలా బిగ్ బాస్‌లో షోస్‌లో చూసాము. మెంటర్ ఉండగానే నేను మీ మాట వినను అని అంటూ ఉంటారు. సో, ఇక్కడ మెంటర్ లేదు అనంటే అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, అలా కాకుండా అంటే క్యాప్టెన్సీ పెడతారు. అంటే టాస్క్‌లలో టాస్క్ ఇచ్చుకుంటూ అది గెలుచుకోవాల్సి ఉంటుందనుకుంటా. ఇమ్యూనిటీ మాత్రం ఉంటుందో లేదో చూడాలి. కానీ క్యాప్టెన్సీ టాస్క్ పెట్టి క్యాప్టెన్సీ అయితే ఇస్తారు. ఎవరు మెంటర్ లేకపోతే ఇంకా అక్కడ ఎవరు ఏం చేయలేరు. కానీ అందరు ప్రస్తుతానికి ఉన్న కంటెస్టెంట్స్ అయితే చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గానే కనిపిస్తున్నారు. అంటే ఆడి గెలుస్తారేమో చూడాలి. ఇప్పటివరకైతే అంటే ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఆళ్ళ గురించి అంతగా తెలీదు. సో, చూద్దాం ఎలా ఉండబోతుందో అన్నది. సో, ఏవీస్ అయితే చూసారు కదా! అవి కూడా స్వీట్ అండ్ షార్ట్‌గా నేను చెప్పినట్టు చాలా ఎక్కువ లాగింగ్ కూడా లేదు ఎక్కడ కూడా. కానీ అందరూ చాలా అంటే ఇన్ని ఎపిసోడ్స్ చూసొచ్చారు కదా! చాలా ఇంటెలిజెంట్‌గా, చాలా టాలెంటెడ్‌గానే లోపటికైతే వచ్చారు. సో, మరి చూడాలి ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారో అని. బిగ్ బాస్ కూడా 7 ఎపిసోడ్స్ అయితే చేశారు ఇప్పటికి. 7 సీజన్స్ అయితే చేశారు. సో, అంతే ఇంటెలిజెంట్‌గా బిగ్ బాస్ కూడా నిన్న షోలో మాట్లాడడం జరిగింది. చాలా చాలా మెచ్యూర్‌గా బిగ్ బాస్ కూడా మాట్లాడారు. చాలా మెచ్యూర్‌గా కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. చూడాలి. అంటే ఎప్పుడు అంటే చాలా జాలీగా ఉన్నట్టు అనిపిస్తది. ఇప్పుడైతే అందరూ మేము పర్ఫెక్ట్‌గా నేర్చుకొని వచ్చాము. అంటే బిగ్ బాస్‌లో ఎలా ఏమేమి జరుగుతుందని. కానీ వాళ్ళకు భిన్నంగా అంటే బిగ్ బాస్ కూడా చాలా అంటే ఏంటంటే చాలా మెచ్యూర్డ్‌గానే బిహేవ్ చేసినట్టు అనిపిచ్చింది. సో, చూద్దాం. నాకు 'పృథ్వీరాజ్' అండ్ 'నవీన్' ఆదిత్య ఓం అంటే చాలా బాగా కొంచెం ఇంటెలిజెంట్‌గా అయితే నాకనిపించారు. చాలా బాగానే అయితే పెర్ఫార్మ్ చేస్తున్నారు. మైండ్‌తో గేమ్ అయితే ఆడుతున్నారు. అంటే ఓవర్‌గా ఏదేదో చేయకుండా గేమ్ తరహాలో ఆడుకుంటూ వెళ్తే వీళ్ళిద్దరిలో ఎవరైనా హైలైట్ అవ్వచ్చు అని నాకనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ అనిల్ రవిపూడి యాంకరింగ్ ఈజ్ సో ఆసమ్. చాలా అయితే చాలా అనిపించింది. పాపం చాలా భయపెట్టించేశారు కంటెస్టెంట్స్‌కి. సో, లైక్ ఏంది నాగా, మణికంఠ ఆహ్, అదేంటో నాకసలు అర్థం కాలేదు. అంటే మీరు ఎలిమినేట్ అయిపోతున్నారు అనగానే పాపం నాగమణికంఠ అయితే చాలా భయపడ్డారు. అండ్ ఎలిమినేషన్ ఉంది అని అనంగానే ఓటింగ్స్ కూడా పాపం నాగమణికంఠకి చాలా తక్కువైతే వచ్చాయి. నాకు తెలిసి నాగమణికంఠ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే నేను అనుకుంటున్నాను. లైక్ తనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి వచ్చినట్టు ఏవీలో అయితే చూసాము. సో, అతను చాలా స్ట్రాంగ్ అంటే కొంచెం వీక్ అన్నట్టు అనిపించింది. స్ట్రాంగే బట్ ఏందంటే అంటే చాలా ఎట్లా ఉంటాడో అని నాకు అనిపించింది. అంటే కొంచెం సింపతి టైప్‌లో వచ్చేసింది. బట్ యాక్చువల్లీ చూస్తే అంటే నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే ఏ హీరో నీకు ఇష్టము అనంగానే నాకు నేనే హీరో అనుకుంటాను అని అన్నాడు కదా! సో, అది కొంచెం మాకు కొంచెం ఏదో యాటిట్యూడ్ టైప్‌లో అట్లా అనిపించింది. బట్ ఏమందో నాగమణికంఠ అయితే చాలా భయపడ్డట్టయితే తెలుస్తుంది. సో, చాలా భయపెట్టేశారని అయితే అర్థమైంది. ఈ షోకి హైలైట్ అయితే అనిల్ రవిపూడి గారు చేసిన ప్రాంకింగ్ మాత్రమే. సో, షోకైతే హైలైట్ అయింది. ఇదొక పాయింట్ మెయిన్‌లీ. సో, చూద్దాము ఇంకెన్ని ట్విస్టులు ఆహ్, ఎలాంటి టాస్క్‌లు ఉండబోతున్నాయో ఇంకా రన్నింగ్ ఎపిసోడ్స్‌లో. సో, ఇదైతే గ్రాండ్ లాంచే కాబట్టి స్టార్టింగే కాబట్టి స్టార్టింగ్‌లోనే ఇంత అంటే భయపెట్టేశారు కంటెస్టెంట్స్‌ని. సో, ఇంకా ముందు ఏమేం జరుగుతుంది, ఇంకెంతమంది భయపడబోతున్నారో చూద్దాము. ఎన్ని ట్విస్టులున్నాయో, ఎన్ని టాస్క్‌లున్నాయో, ఎంత పర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుందో అన్నది. సో, లాంచింగ్ ఎపిసోడ్ అయితే హైలైట్ అనిపించింది. కలర్‌ఫుల్‌గా అనిపించింది. చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే. సో, ఇది లాంచింగ్ ఎపిసోడ్ రివ్యూ అండి. సో, ప్లీజ్ ఆహ్, అంటే యాక్చువల్లీ రివ్యూస్ ఆల్రెడీ బిగ్ బాస్‌లో ఉన్న వాళ్ళే చేస్తుండ్రు ఇప్పుడు ప్రస్తుతం. ఆదిరెడ్డి గారు, గీతా చౌదరి గారు అలా. సో, ఏంటంటే నార్మల్ పీపుల్ రివ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్‌లో నేనైతే ముందుకు రావడం జరిగింది. సో, ప్లీజ్ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో నాదేమన్నా తప్పులుంటే ప్లీజ్ మెన్షన్ చేయండి. ఇది క్లియర్ చేసుకోమని చెప్పండి. అంతేకానీ ట్రోలింగ్స్ చేసి నన్ను ఆడుకోవద్దు ప్లీజ్. అండ్
సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే, అంటే హనీ కొన్ని మంచి మంచి పాయింట్సే తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైంది, నేను చెప్పాను. ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం విత్, ఓకే, టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.